మానవ సేవను మించిన పూజ లేదు, మానవత్వాన్ని మించిన ఆస్తి లేదంటుంది ఈ మహాతల్లి. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆస్తి అంటుంది ఈ మహాతల్లి. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచింది ఈ మహాతల్లి. నేటి యుగంలో మనం అనుకున్న వాళ్ళకే సహాయం చేయని మనుషులు, స్వార్థపరులుగా మారిపోయి మానవత్వాన్ని మర్చిపోయిన మనుషులు, ఆకలి కేకలతో పేదరికంతో అల్లాడిపోతున్న పేద ప్రజలకు నేనున్నానంటూ ముందుకొచ్చి ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తున్న ఈ మహాతల్లి తాను సంపాదించిన సంపదలో కొంత డబ్బు మన భారతదేశంలో పేదరికంలో ఉండిపోయిన పేదవాళ్లకు ఉపయోగించాలని గత 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్ పి వసంతి కుమారి గారి గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ పి వసంతి కుమారి గారు జూన్ 20, 1959 చిత్తూరు డిస్టిక్ తొండమనాడు విలేజ్ లో జన్మించారు. డాక్టర్ పి వసంతి కుమారి గారు విద్యారంగంలో ఎన్నో డిగ్రీలు, పిహెచ్డీలు పూర్తి చేసి 1984 లో ఎంఏ డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ లో మొదటి ర్యాంక్ సాధించి నాటి గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. అంతేకాకుండా తాను నేర్చుకున్న విద్యని భవిష్యత్తు తరాలకు అందించాలని ఎంతో మంది యువకులకు ప్రొఫెసర్ గా తన విద్యను బోధించింది. ప్రొఫెసర్ గా పాఠాలు చెప్తూ తాను సంపాదించిన సంపదలో కొంత డబ్బు పేద ప్రజలకు ఉపయోగించి వారి కోసం గత 24 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మన భారతదేశంలో పేదరికంలో ఎంతో మంది ఆకలి కేకలతో ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం నేనున్నానంటూ అన్నపూర్ణ దేవిలా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వారి ఆకలి గోసను తీర్చింది. ఇప్పటికీ అలాగే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు పేద ప్రజల కోసం నిర్వహిస్తూనే ఉన్నది. అంతేకాకుండా మన భారతదేశంలో వయసు అయిపోయిన ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులు గాని, ధరించడానికి దుస్తులు గాని, వారి ఆరోగ్యం పట్ల క్షేమం కోరి వారి కోసం ఎన్నో మెడికల్ సపోర్ట్ క్యాంపులు నిర్వహించింది. ఇంతేకాకుండా ఉమెన్స్ కోసం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ప్రోగ్రామ్స్ మరెన్నో కార్యక్రమాలతో చాలా మంది మహిళలకు జ్ఞానాన్ని బోధించి వారు కూడా ఈ సమాజంలో తక్కువ కాదని, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఎంతో మంది మహిళలకు తాను ఒక మోటివేషన్ గా నిలిచింది. ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ మహాతల్లిని గుర్తించి ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకుంది. 50కి పైగా అవార్డులు అందుకుందంటే మామూలు విషయం కాదు. వీరు అందుకున్న అవార్డులు మదర్ తెరిసా సేవా పురస్కార్ అవార్డు, స్వామి వివేకానంద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురు బ్రహ్మ అవార్డు, మహాత్మా జ్యోతిరావు పూలే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, భారత సేవా రత్న అవార్డు, భగవాన్ శ్రీకృష్ణ సేవా అవార్డు మరెన్నో 50కి పైగా అవార్డులు, పురస్కారాలు అందుకుంది. తన సొంత డబ్బుతో ఇంతమంది పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందజేసిన ఈ మహాతల్లి ఏనాడు డొనేషన్లు అడగలేదు, ఏనాడు ఫండ్స్ కూడా అడగలేదు. తాను ఈ సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటంటే నేటి యువత తాను సంపాదించిన డబ్బుని బెట్టింగ్ యాప్ల ద్వారా దుర్వినియోగం చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా కాకుండా తాను సంపాదించిన సంపదలు కొంచెం మన భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగిస్తే మన దేశం బాగుపడుతుంది, మన దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఈ సమాజానికి తాను ఇస్తున్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఈ మహాతల్లిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు సహాయం చేస్తారని ఒక గట్టి నమ్మకం, సంకల్పంతో ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీలాంటి వారు మా జనరేషన్లో ఉండడం మేము చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ మేడం.